హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి తెలంగాణ జాగ్రఫీ 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి మన 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి కేవలం ₹199కే 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి మెటీరియల్‌ని ప్రింట్ ఆప్షన్‌తో 100% సిలబస్‌ని కవర్ చేస్తూ జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 7000 ఎంసీక్యూస్ మెటీరియల్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి 500 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో, అదేవిధంగా మీరు ఈ మెటీరియల్ గనుక తీసుకున్నట్లయితే 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. అంటే మీకున్నటువంటి 2 మంత్స్ టైంలో మీరు 4-5 టైమ్స్ కనుక ఈ మెటీరియల్‌ని రివైజ్ చేయగలిగితే 100% సక్సెస్ సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. మీ ప్రత్యర్థికి గనక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది మీ దగ్గర ఉండాలి. మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను యాప్‌కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, లేదంటే మీకు కేవలం ₹199కే జీకేకి సంబంధించి అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి కేవలం ₹99కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర మొత్తం వైశాల్యం ఎంత? ఏరియా ఆధారంగా తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటున్నాడు. అంటే మనకి 1,12,077 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో వైశాల్యం పరంగా తెలంగాణ స్థానం ఎంత? భారతదేశంలో వైశాల్య పరంగా తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే 11వ స్థానం. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైశాల్య పరంగా 11వ స్థానం. జనాభా పరంగా 12వ స్థానం. ఓకేనా? వైశాల్య పరంగా 11వ స్థానం. జనాభా పరంగా 12వ స్థానం. ఓకేనా? 2019 రాష్ట్రాల విభజన తర్వాత అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క మార్పుల తర్వాత మనకి ఈ 11వ స్థానం అనేది దక్కడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జనాభా పరంగా 2011 జనాభా లెక్కల పరంగా భారతదేశంలో తెలంగాణ స్థానం ఎంత? అంటే 12వ స్థానం. ఇంతకుముందే చెప్పాను నేను. 12వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 12వ స్థానం, వైశాల్య పరంగా 11వ స్థానం. జనాభా ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ యొక్క జనాభా ఎంత అంటే 3.5 కోట్లు. ఎంత? 3.5 కోట్ల జనాభా అనేది ఉంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయంటే మొత్తం 4 రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఒకటి మనకి ఉత్తరాన మహారాష్ట్ర, నెక్స్ట్ ఛత్తీస్‌గఢ్, ఏపీ, కర్ణాటక. ఓకేనా? సో, మొత్తం 4 రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు దక్షిణాన ఏపీ, నెక్స్ట్ పడమరాన కర్ణాటక, నెక్స్ట్ ఈశాన్యాన ఛత్తీస్‌గఢ్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఒడిస్సాతో తెలంగాణకు సరిహద్దు లేదు. ఆంధ్రాకు ఉంది కానీ తెలంగాణకు లేదు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులు ఉన్నాయంటే 4 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, కర్ణాటక. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? వైశాల్య పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు నల్గొండ ఉండేది. కానీ విభజన తర్వాత జిల్లాల యొక్క పునర్విభజన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాన్ని కలుపుకొని ఓకేనా. సో, అటవీ ప్రాంతాన్ని తీసేస్తే మళ్ళీ నల్గొండ
మనకి వైశాల్య పరంగా పెద్దదవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి ఎలా అడుగుతున్నా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కలుపుకొని వైశాల్య పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏదంటే భద్రాద్రి కొత్తగూడెం. నల్గొండ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం యొక్క వైశాల్యం ఎంత అంటే 7,483 చదరపు కిలోమీటర్లు. నల్గొండదైతే 7,122 చదరపు కిలోమీటర్లు. భద్రాద్రి కొత్తగూడెం అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అతి చిన్న జిల్లా ఏది? వైశాల్య పరంగా తెలంగాణలో అతి చిన్న జిల్లా ఏది అంటే మనకి హైదరాబాద్. కేవలం ఇది 171 చదరపు కిలోమీటర్లు మాత్రమే వైశాల్యాన్ని కలిగి ఉంది. 217 లేదా 217 చదరపు కిలోమీటర్స్ వైశాల్యాన్ని మాత్రమే కలిగి ఉంది. అతి చిన్న జిల్లాగా చెప్తాం తెలంగాణలో. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది? తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏదంటే హైదరాబాద్. సో, రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా రంగారెడ్డి. రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా రంగారెడ్డి. మూడవ జిల్లా అంటే మేడ్చల్ మల్కాజ్గిరి. మేడ్చల్ మల్కాజ్గిరి అనేది మూడవ అతిపెద్ద జిల్లా అని చెప్తాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా అంటే హైదరాబాద్ అని చెప్తాము. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా. తెలంగాణలో అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లా ఏంటంటే ములుగు జిల్లా. ములుగు జిల్లాలో మనకి అత్యల్ప జనాభా అనేది ఉంది. అత్యధిక జనాభా అంటే మనకి హైదరాబాద్. ఓకేనా? అత్యల్ప జనాభా అంటే ములుగు జిల్లా. సో, నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ పీఠభూమిలో ఉంది? తెలంగాణ రాష్ట్రం అనేది భౌగోళికంగా ఏ పీఠభూమిలో ఉందంటే దక్కన్ పీఠభూమిలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం అనేది భౌగోళికంగా దక్కన్ పీఠభూమిలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లా ఏది? తెలంగాణలో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏదంటే మనకి సిద్దిపేట, అదేవిధంగా రంగారెడ్డి. ఈ 2 జిల్లాలు కూడా 8 జిల్లాలతోటి 8 పక్క జిల్లాలతోటి సరిహద్దును పంచుకుంటాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణకు ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణకు ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేది ఉత్తరాన ఉంటుంది. దక్షిణాన అదేవిధంగా తూర్పున దక్షిణాన మరియు తూర్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంటుంది. ఈశాన్యాన ఛత్తీస్‌గఢ్ ఉంటుంది. ఈశాన్యాన ఛత్తీస్‌గఢ్ ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమాన కర్ణాటక ఉంటుంది. పశ్చిమాన కర్ణాటక ఉంటుంది. సో, నెక్స్ట్ క్వెషన్. తెలంగాణకు దక్షిణాన మరియు తూర్పున ఉన్న రాష్ట్రం ఏది? ఇంతకుముందే చెప్పా. తెలంగాణకు దక్షిణాన, తూర్పున ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణకు పడమర ఉన్న రాష్ట్రం, వెస్ట్‌లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో గోదావరి నది ప్రవేశించే జిల్లా ఏది అంటున్నాడు. తెలంగాణలో గోదావరి నది ప్రవేశించే జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద తెలంగాణలో గోదావరి నది అనేది ప్రవేశిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో కృష్ణా నది ప్రవేశించే జిల్లా ఏది అంటే నారాయణపేట్ జిల్లా. నారాయణపేట్ జిల్లాలోని తంగిడి గ్రామం వద్ద నారాయణపేట్ జిల్లాలోని తంగిడి గ్రామం వద్ద తెలంగాణలో కృష్ణా నది అనేది ప్రవేశిస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాత జిల్లాల ప్రకారం అయితే మహబూబ్ నగర్ జిల్లా. కొత్త జిల్లాల ప్రకారం అయితే నారాయణపేట్ జిల్లా. పాత జిల్లాల ప్రకారం అయితే మహబూబ్ నగర్ జిల్లా. నెక్స్ట్ క్వెషన్. గోదావరి నది తెలంగాణలో సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? గోదావరి నది అనేది తెలంగాణలో సుమారుగా 500 నుంచి 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో, గోదావరి నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్లు. 1465 కిలోమీటర్లు. దీన్నే మనం వృద్ధగంగా లేదా దక్షిణ గంగా అని పిలుస్తాం. గోదావరి నదిని వృద్ధగంగా లేదా దక్షిణ గంగా అని పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? దక్షిణ గంగా అని గోదావరి నదిని పిలుస్తాం. దీన్నే మనం వృద్ధగంగా అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? తెలంగాణ యొక్క రాష్ట్ర పక్షి ఏదంటే మనకి పాలపిట్ట లేదా దీన్నే ఇండియన్ రోలర్ అంటాం. ఇండియన్ రోలర్ అని పిలుస్తాం.
ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? తెలంగాణ రాష్ట్రం యొక్క జంతువు జింక. తెలంగాణ రాష్ట్రం యొక్క జంతువు జింక. సో, దీన్నే మనం స్పాటెడ్ డీర్ అంటాం. స్పాటెడ్ డీర్ అని చెప్తాం. మచ్చల జింక అంటాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షం జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తెలంగాణ రాష్ట్రం యొక్క పుష్పం తంగేడి పువ్వు. సో, చాలామంది గునుగు పువ్వు అని అనుకుంటున్నారు. సో, అది కాదు, తంగేడి పువ్వు. చాలామందికి తెలుసు గానీ కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనకి బతుకమ్మలో ఎక్కువగా మనం తంగేడి పువ్వు, అదే విధంగా గునుగు పువ్వు యూజ్ చేస్తాం కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే గునుగు అనుకుంటారు. కానీ తంగేడు పువ్వు అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క పుష్పంగా చెప్తాము. తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? సో, ఇక్కడ చూడండి 2 రకాలుగా ఉంటాయి. ఓకేనా? అటవీ విస్తీర్ణానికి సంబంధించి శాతం పరంగా ఉంటుంది. విస్తీర్ణం పరంగా ఉంటుంది అడవులకు సంబంధించి. తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా అంటేనేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అదే శాతం పరంగా ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా అంటేనేమో ములుగు జిల్లా. శాతం పరంగా ములుగు. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా అయితే మనకి ఏరియా పరంగా అయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంత శాతం అడవులున్నాయి? అంటే ములుగు మొత్తంలో 70% అడవులున్నాయి. ములుగు మొత్తంలో 70% అడవులనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? తెలంగాణలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఏదంటే హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ జిల్లా అనేది అత్యల్ప అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. నెక్స్ట్. తెలంగాణలో ఏ రకమైన శీతోష్ణ స్థితి ఉంటుంది? తెలంగాణలో ఏ రకమైన క్లైమేట్ కండిషన్ లేదా శీతోష్ణ స్థితి ఉంటుంది అంటే అర్ధ శుష్క. దీన్నే సెమీ ఎరిడ్ అంటాం. లేదా ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. తెలంగాణలో అర్ధ శుష్క లేదా ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది? తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏంటంటే రామగుండం. దీన్నే మనం అగ్నిగుండం అని కూడా పిలుస్తాం. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏదంటే రామగుండం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది? తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ లేదా ఆదిలాబాద్ ప్రాంతం అనేది మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ప్రాంతం. దాదాపుగా 3-4 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనేది ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ఏ నేలలు అత్యధికంగా ఉన్నాయి? తెలంగాణలో ఎర్ర నేలలనేవి దాదాపుగా 48% నుంచి 50% వరకు ఉన్నాయి. పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏవి? పత్తి పంటకు అనుకూలమైనటువంటి నేలలు ఏవంటే మనకి నల్లరేగడి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటాం. నల్లరేగడి నేలలు అనేవి పత్తి పంటకు అనుకూలమైనవిగా చెప్తాం. తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి అంటే ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా ప్రాంతాలలో మనకి ఈ నల్లరేగడి నేలలు అనేవి ఉన్నాయి. ఇవి మనకి పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కవ్వల్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది? కవ్వల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ జిల్లాలో ఉందంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉంది. ఓకేనా? కవ్వల్ టైగర్ రిజర్వ్ అనేది మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది? అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఏ జిల్లాలో ఉందంటే నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ జిల్లాలో కలిపి ఉంది. ఓకేనా? ఇది నల్లమల అడవుల్లో ఉంటుంది. సో, ఏ జిల్లాలో ఉంటుంది అంటే నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఏంటది? అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ఎత్తైన జలపాతం కుంతాల ఎత్తు ఎంత? తెలంగాణలో ఎత్తైన జలపాతం ఏంటి మనకి? కుంతాల జలపాతం. ఓకేనా? కుంటాల లేదా కుంతాల జలపాతం. సో, ఇది ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. దీని యొక్క ఎత్తు ఎంత మనకి? 45 మీటర్స్. 45 మీటర్స్. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫీట్స్‌లో అయితే అడుగుల్లో అయితే 147 అడుగులు లేదా 147 ఫీట్స్ అని చెప్తాం. 147 ఫీట్స్ అని చెప్తాం. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కుంతాల జలపాతం ఏ నదిపై ఉంది?
అందాల జలపాతం అనేది కడెం నది పైన ఉంది. కడెం నది పైన ఉంది. ఎక్కడుంది ఇది? ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రాణహిత నది ఏ 2 నదుల కలయిక? తెలంగాణలో ప్రాణహిత నది అనేది ఏ 2 నదుల యొక్క కలయిక అంటే వార్ధ మరియు వైన్‌గంగా యొక్క కలయికగా చెప్తాము. వార్ధ మరియు వైన్‌గంగా యొక్క కలయిక మనకి ప్రాణహిత నదిగా చెప్తాం. సో, ఇక్కడ పెన్‌గంగా అనేది వార్ధాలో కలుస్తుంది మొదటగా. తర్వాత వైన్‌గంగాతో కలిసి ప్రాణహితగా ఏర్పడుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది? గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత నది. గోదావరి నదికి అతిపెద్ద ఉపనది అనేది ప్రాణహిత నది. ఇది దాదాపుగా 34% నీటిని గోదావరి నదికి అందిస్తుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మూసీ నది ఎక్కడ పుడుతుంది? మూసీ రివర్ లేదా మూసీ నది అనేది అనంతగిరి కొండలలో శివారెడ్డిపేట వద్ద వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో, మూసీ నది లేదా మూసీ రివర్ అనేది అనంతగిరి కొండల్లో శివారెడ్డిపేట వద్ద పుడుతుంది. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మూసీ నది ఏ నదికి ఉపనది? మూసీ నది ఏ నదికి ఉపనది? అంటే కృష్ణా నదికి ఉపనది. కృష్ణా నదికి ఉపనది. ఇది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది? అంటే నల్గొండ జిల్లాలో వాడపల్లి వద్ద మూసీ నది అనేది కృష్ణా నదితో ఎక్కడ కలుస్తుంది అంటే నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కలుస్తుంది. ఓకేనా? సో, కృష్ణా నదికి ఉపనది అంటే మనకి మూసీ నది. అది నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. మంజీరా నది గోదావరిలో ఎక్కడ కలుస్తుంది? మంజీరా నది అనేది గోదావరిలో కందకుర్తి వద్ద కలుస్తుంది. ఇక్కడే మనకి హరిద్రా నది కూడా కలుస్తుంది. ఇక్కడ మనకి ఏం ఏర్పడుతుంది? త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వెషన్. హల్దీ నది ఏ నదికి ఉపనది? హల్దీ నది అనేది ఏ నదికి ఉపనది అంటే మంజీరా నదికి ఉపనది. సో, ఈ మంజీరా నది పైన ఏ ప్రాజెక్ట్ ఉంది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. మంజీరా నది పైన నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో పశ్చిమం వైపు ప్రవహించే నది ఏది? తెలంగాణలో పశ్చిమం వైపు ప్రవహించే నది ఒక్కటి కూడా లేదు. అన్నీ కూడా మనకి తూర్పు వైపుకే ప్రయాణిస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్. నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది మంజీరా నది పైన ఉంది. కామారెడ్డి జిల్లాలోని మంజీరా నది పైన ఉంది. ఇంతకుముందే చెప్పాం. సో, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది మంజీరా నది పైన ఉంది. ఏ జిల్లాలో ఉంది? కామారెడ్డి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది నిజామాబాద్ జిల్లాలో ఉంది. పోచంపాడు వద్ద నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ ఏ జిల్లాలో ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డ ఏ జిల్లాలో ఉందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఏ నదిపై ఉంది? గోదావరి నది పైన ఉంది. ఓకేనా? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన బ్యారేజ్ ఏంటి మనకి? మేడిగడ్డ. ఓకేనా? ఏ జిల్లాలో ఉంది? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఏ నది పైన ఉంది? గోదావరి నది పైన ఉంది. నెక్స్ట్ క్వెషన్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది కృష్ణా నది పైన ఉంది. ఓకేనా? నల్గొండ మరియు గుంటూరు జిల్లాల యొక్క సరిహద్దుల్లో కృష్ణా నది పైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? అంటే మనకి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనేది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. కృష్ణా నది పైన తెలంగాణలో మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. కృష్ణా నది పైన తెలంగాణలో మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఏ జిల్లాలో ఉందంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. సింగూరు డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? సింగూరు డ్యామ్ అనేది ఏ జిల్లాలో ఉందంటే సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఏ నది పైన ఉంది? మంజీరా నది పైన ఉంది. సింగూరు డ్యామ్ అనేది సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఏ నది పైన ఉందంటే మంజీరా నది పైన ఉంది. నెక్స్ట్ క్వెషన్. లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది? లక్నవరం చెరువు అనేది ఏ జిల్లాలో ఉందంటే ములుగు జిల్లాలో ఉంది. లక్నవరం చెరువు అనేది ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్.
పాకాల చెరువును నిర్మించింది ఎవరు? పాకాల చెరువును వరంగల్‌లో కాకతీయులు నిర్మించారు. పాకాల చెరువును వరంగల్‌లో ఎవరు నిర్మించారు? కాకతీయులు నిర్మించారు. నెక్స్ట్ క్వెషన్. ఉస్మాన్ సాగర్ లేదా గండిపేట అంటాం దీన్నే. ఉస్మాన్ సాగర్ ఏ నది పైన ఉంది? ఉస్మాన్ సాగర్ అనేది మూసీ నది పైన ఉంది. ఉస్మాన్ సాగర్ లేదా గండిపేట అనేది ఏ నది పై ఉందంటే మూసీ నది పైన ఉంది. సో, మూసీ నదిలో నీటిని హైదరాబాద్ తాగునీటి కోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో అత్యధికంగా బొగ్గు దొరికే ప్రాంతం ఏది? తెలంగాణలో అత్యధికంగా బొగ్గు దొరికే ప్రాంతం ఏంటంటే మనకి గోదావరి లోయ ప్రాంతం. సింగరేణి క్యాలరీస్ అంటాం దీన్ని. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ తెలంగాణ జియోగ్రఫీ నుంచి. ఈ క్వెషన్స్ అనేవి మనం 7000 ఎంసీక్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మీకు కేవలం ₹199కే ప్రింట్ ఆప్షన్‌తో మనం 100% సిలబస్‌ని కవర్ చేస్తూ జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 7000 ఎంసీక్యూస్‌ని ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ మెటీరియల్ అనేది మీరు గనక చదివినట్లయితే మీ ప్రిపరేషన్ అనేది 20-30 డేస్‌లో కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, ఒకవేళ మీరు 3-4 టైమ్స్ గనక ఈ మెటీరియల్‌ని రివైజ్ చేయగలిగితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. మీ ప్రత్యర్థికి గనక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది రిఫర్ చేయండి. ఒకవేళ మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లోను అదే విధంగా కామెంట్ సెక్షన్‌లోను యాప్‌కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, లేదంటే మీకు కేవలం ₹199కే జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. లేదంటే కేవలం ₹99కే మీకు జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.